పాటలు పాడే అత్తాకోడళ్ళు సరిగమల సంసారం. ఒక ఊర్లో సుశీల అనే ఆవిడ ఉండేది. వాళ్ళ అమ్మా నాన్న ఆవిడకి ఏమంటూ ఆ పేరు పెట్టారో కాని ఆమె పాటలు పాడుతూనే ఉంటుంది. ఏ పని చేసినా పాటే. ఆమె నోటి వెంట మాటలు రావు, పాటలే వస్తాయి. ఆమెకి ఒక్కడే కొడుకు, పేరు బాలు. ఆమెకి పాటల మీద ఉన్న ప్రేమతో కొడుక్కి ఆ పేరు పెట్టుకుంది. ఆమె భర్త వేణు. సుశీల ఎంత చెప్తే అంతే. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం చేతిలో గరిట పట్టుకుని హాల్లో కూర్చున్న భర్త దగ్గరికి వచ్చి, ఏమండో ఈ శ్రీవారు ఏం టిఫిను కావాలి, అది నాకు చెప్పేస్తే నేనెళ్ళి చేస్తాను. ఏమండోయ్. అబ్బబ్బబ్బా, ఏం పాటలే! నీ వల్ల ఇంట్లో రేడియో లేదు, టీవీలో పాటలు లేవు. అసలు నీకు ఇదేం అలవాటే? మాటల్ని కూడా పాటల్లా పాడతావు. మారవానే నువ్వు ఇంకా? మారను మారితే ఎట్టాగయ్యా, మారితే సాగదు నా దినసరియా, అది నీకు తెలుసయ్యా. అబ్బా, అయినా నిన్నని కాదే, పెళ్లి చూపుల్లో అమ్మాయి పాటలు పాడుతుందా అని అడిగినప్పుడు నాకుండాలే బుద్ధి. అప్పుడు పాడితే చక్కగా అనిపించింది. అప్పుడు మొదలుపెట్టి ఇప్పటిదాకా పాడుతూ ఉంటే చాలా చెత్తగా ఉందే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవయ్యా, నువ్వు చెప్పే మాట ఎంతవరకు నిజమయ్యా అని ఏడుస్తూ ఉంది. అది చూసి వేణు, వామ్మో, నువ్వు ఆ ఏడుపు ఆపు. ఏడుపులో కూడా పాడుతున్నవేందే? నీకో దండమే. వెళ్ళి నీకేది చెయ్యాలనిపిస్తే గజ్జయ్యి, తింటాను. సుశీల అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళింది. ఇలా సుశీల ప్రతి మాటని పాటలా పాడుతూ ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. వేణు తన కొడుకు బాలుకి పెళ్లి చేసి చిత్ర అనే అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాడు. ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నాన్న, అమ్మకున్న పాటల పిచ్చి మీ కోడలికి లేదు తెలుసా? అవును, ఒకవేళ ఉంటే ఇంట్లో సంసారాలకి బదులు సంగీత కచేరీలు ఉండేటివిరా అని అంటూ ఉండగా సుశీల వచ్చి, ఎక్కడ ఉంది కోడలు, నాకు టీలు టిఫిన్లు చేసి పెట్టాలి రమ్మను అని పాడుతూ ఉంది. ఆ పాట విని తండ్రి కొడుకులు మళ్ళీ ఆశ్చర్యపోయి, అమ్మా, ఆ పాటలు పాడడం ఆపే. అసలే అది ఇంటికి కొత్త. నీ పాటలు విని భయపడి పారిపోతదేమోనే. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా, నువ్వు పాడితే లోకమే మూర్చపోద్దే, నువ్వు ఆడితే భూమే బద్దలవునే అని బాలు రివర్స్ లో పాడాడు. సుశీల షాక్. అంతలోనే సుశీల కోడలు చిత్ర వచ్చింది. కోడల్ని చూడగానే, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పాట పాడింది. తండ్రి కొడుకులు ఇద్దరు షాక్. చిత్ర ఆశ్చర్యంగా తన భర్త వైపు చూసింది. బాలు గుటకలు మింగుతూ, అది మా అమ్మకి ఏదైనా పాడుతూ చెప్పడం అలవాటు, నువ్వు కంగారు పడకు అని అన్నాడు. ఆ మాట వినగానే చిత్ర కళ్ళల్లో ఆనందం. అత్తకి కొంచెం దగ్గరగా వస్తూ, చిత్రం బళారే విచిత్రం, హయ్యారే విచిత్రం, మీకు నాకు ఉన్నది ఒకే అలవాటు, నేను కూడా పాడతాను మీ మీదొట్టు చిత్రం అని పాట పాడుతూ చెప్పింది. ఆమె పాడడం చూసి తండ్రి కొడుకులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సుశీల మాత్రం నవ్వుతూ, ఇన్నాళ్ళకి నా ఇంటికి వెలుగొచ్చే, నా పాట కోతోడు పోతోడు తెచ్చిపెట్టే, పొట్టేళ్ళు కోసి పండగనే చేసుకుందాం అని ఇద్దరూ పాడుకుంటూ ఉంటే మధ్యలో బాలు, చస్తే ఏ గొడవ లేదు, చస్తే ఏ గోలా లేదు, ఉంటే ప్రతిరోజు చస్తాము. ఓ నాన్న, ఇంకా ఇక్కడే కూర్చున్నావేంది? పదా, లే, నాడు అని అంటూ బయటికి వెళ్ళబోతూ ఉండగా చిత్ర,
నేనేమి తప్పు చేశాను, మీకెందుకంత కోపము, వదిలేసి నన్ను వెళ్ళిపోతే ఎలా, ఉండు 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 అని ఏడుస్తూ పాడింది. ఆ పాటకి వేణు, నువ్వు ఈ పాటలు పాడడం మానేయ్. ఇప్పటికిప్పుడు మానేయమంటే చాలా కష్టములే, కొద్దిగా కొద్దిగా మానేస్తూ ఉంటాలే అండి Acho chango అని పాడింది. వేణుకి చాలా చిరాకొచ్చి, నానా పోదాం పదా, ఇక్కడే ఉంటే వీళ్ళ పాటలతో నా బుర్ర పాడేలా ఉంది. గట్లా పొలానికి పోయి చల్లగాలి పీల్చుకొద్దాంపా అని అనుకుంటూ నాన్నని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళగానే అత్తాకొడలు ఇద్దరు పాటల్లోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా ఇంట్లో ఒకరు పోయి ఇద్దరు పాటలు పాడేవాళ్ళయ్యారు. అత్తాకొడలు ఇద్దరు ప్రతి చిన్న మాటకి పాటలు పాడుకుంటూనే ఉండేవాళ్ళు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు. ఏరా కోడలు ఏమంటాంది? ఏమంటాంది కాదు నాన్న, ఏం పాడుతుంది అని అడగండి. సాగు పాటలు తప్ప అన్ని పాటలు పాడుతాంది. మన తలరాత గట్లా ఉందిరా, ఏం చేస్తాం అని అంటూ ఉండగా వాళ్ళ దూరపు బంధువైన సుబ్బమ్మ అనే ఆవిడ ఇంట్లోకి వస్తూ ఉంది. ఆమెను చూడగానే వేణు, ఈవిడొచ్చిందేంద్రా? ఏం నాన్న, ఈవిడొచ్చిందంటే ఓ పట్టాన వదిలి వెళ్ళదురా, జిడ్డులా పట్టుకొని ఉంటది. అవునా అని అంటూ ఉండగానే సుబ్బమ్మ లోపలికి వచ్చి, ఏంద్రా నా గురించి నీ కొడుకు ఏమో చెప్తాన్నావు అని వెటకారంగా అంది. దానికి వేణు కంగారు పడుతూ, అబ్బే ఏం లేదత్తా, ఈవిడ మా మేనత్త చాన్నాళ్ళకొచ్చింది, మర్యాదలవి బాగా చెయ్యాలి అని చెప్తున్నా. అవునా, మరి నాకేంది, ఇది మహా జిడ్డు, వస్తే పట్టాన పోదు అని వినిపించింది అని అంది. వేణు షాక్. ముసల్దానికి వయసైన చెవులు పోలేదు, పాము చెవుల్లా బానే వినపడతాన్నాయి అని అనుకుంటూ ఉన్నాడు. నీ పెళ్ళామేది? ఇంట్లోనే ఉందత్తా, పిలుస్తానుండండి అని చెప్పి ఇంట్లో ఉన్న భార్యని పిలిచాడు. సుశీల హాల్లోకి వస్తూ సుబ్బమ్మని చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ, రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి, రండి 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 అని పాడింది. ఆ పాట విని సుబ్బమ్మ ఆనందపడుతూ, ఆహా, అమ్మాయి ఎంత గొప్పగా స్వాగతం చెప్పింది, నువ్వు ఉండవు మొద్దు వెదవా అని అంటూ ఉంటే వేణు మనసులో, ఇప్పుడు బాగానే ఉంటదిలే, కాసేపు ఆగు, ఆ పాటలు ఎంత భయంకరంగా వినిపిస్తాయో. సుశీల, అత్తకి కాఫీ పట్కరా. అలాగే అలాగే అలాగే, వేడి వేడి ఫిల్టర్ కాఫీ తెస్తాను అని రాగం తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే సుబ్బమ్మ కూర్చుంటూ, సరస్వతి తల్లి పెద్ద కూతురులా ఉందిరా నీ పెళ్ళం అని అంది. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆ రోజు అలా గడిచిపోయింది. 2 రోజులైతే కాని సుబ్బమ్మకి సుశీల ఏంటి అనేది తెలియలేదు. సుశీల మంచినీళ్లు కావాలన్నా కూడా పాడుతూనే అడుగుతూ ఉంది. అది చూసిన సుబ్బమ్మ ఆశ్చర్యంగా వేణు దగ్గరికి వచ్చి, ఒరే నీ పిల్లమేంద్రా మంచినీళ్లు తాగుతారా అని అడగడానికి కూడా పాట పాడుతాంది? మొన్నొచ్చిన రోజు సరస్వతి తల్లి పెద్ద కూతురు అన్నావు గదా, మరి పాడదా? అమ్మో, ఇట్లయితే ఎట్లరా, చెవులు బోవా? బామ్మ, నువ్వు అమ్మ పాటలే విన్నావు, ఇంకా నా పిల్లం పాటలు వినలేదు, అవి కూడా విను అని అన్నాడు. ఆ మాటకి సుబ్బమ్మ షాకు. ఏంది, నీ పిల్లం కూడా పాడుతుందా? అమ్మ కంటే ఎక్కువగా పాడుద్ది అని అంటూ ఉంటే చిత్ర వచ్చి, మిర్చి కావాలా, పకోడి కావాలా, సాయంత్రం స్నాక్స్ కి ఏమి కావాలి అని పాట పాడింది. ఆ పాట విని సుబ్బమ్మ అవాక్కయ్యి, వామ్మో, ఇక్కడే ఉంటే నేను పిచ్చిదాన్నయ్యేలా ఉన్నాన్రా బాబు అని మనసులో అనుకుంటూ ఉంది. ఆ రోజు రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయింది. తెల్లారి అత్త వెళ్ళిపోవడం చూసి, మీ పాటలతో ఇన్నాళ్ళకి ఒక మంచి పనైంది అని మెచ్చుకుంటూ ఉంటే అత్తాకొడలు ఇద్దరూ, మా పాట తేట తెలుగు పాట,
మా మాట తాట తీసే పాట పాడనా తీయ తీయగా అని పాడుతూ ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరు చెవులు మూసుకొని ఓరి దేవుడో దేవుడో అని అనుకుంటూ ఉన్నారు. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.